హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. కోలీవుడ్ సీనియర్ హీరో విశాల్ మే 11న తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో కళ్ళు తిరిగి పడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందే విశాల్ ఆరోగ్యంపై ఎన్నో రకరకాల రూమర్స్ వచ్చాయి. తాజాగా మరోసారి ఆయన కళ్ళు తిరిగి పడిపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. 2 రోజుల తర్వాత డాక్టర్లు హెల్త్ చెకప్ చేసి డిశ్చార్జ్ చేశారు విశాల్‌ని. విశాల్ అంతకు ముందు రోజు ఏ ఫుడ్ తీసుకోలేదని కేవలం జ్యూస్ తాగే ఉన్నారని, అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్లు విశాల్ టీమ్ కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే విశాల్ గతంలోను 6 నెలల కిందట సంక్రాంతికి రిలీజ్ అయిన 'మదగజరాజు' మూవీ ప్రమోషన్స్ టైంలోనూ ఆయన చాలా నీరసంగా కనిపించారు. వణుకుతూ మాట్లాడారు. సో, విశాల్ హెల్త్‌పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. విశాల్ నిజానికి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. నెల్లూరు జిల్లాకు చెందిన 'జీకే రెడ్డి' తమిళనాడులో సెటిల్ అయినటువంటి బిజినెస్ మ్యాన్. ఆయన కుమారుడే విశాల్. విశాల్ అన్న విక్రమ్ రెడ్డి నిర్మాత. విక్రమ్ రెడ్డి 'జీకే ఫిల్మ్స్' కార్పొరేషన్‌పై బ్యానర్ స్థాపించి విశాల్‌ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఎన్నో సినిమాలు నిర్మించారు. విశాల్ మనకు మామూలుగా 'చెల్లెమే' అనే సినిమాతో విశాల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2004లో రీమా సేన్ హీరోయిన్‌గా, తెలుగులో 'ప్రేమ చదరంగంగా' వచ్చింది ఆ సినిమా. ఆ సినిమా హిట్ అయిన వెంటనే 2005లో 'పందెంకోడి' సినిమాతో మరో హిట్ అందుకున్నాడు విశాల్. అక్కడి నుంచే స్టార్డమ్ స్టార్ట్ అయింది. ఆ 'పందెంకోడి' సినిమాతో తెలుగులోను సేమ్ మార్కెట్ సాధించుకున్నాడు విశాల్. అదే మార్కెట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. 'పొగరు', 'భరణి' ఇలా సినిమాలు చేస్తూ వరుసగా ఒకే ఏడాది 3, 4 సినిమాలు చేస్తూ దాదాపు యావరేజ్ పైన టాక్ తెచ్చుకుంటూ విశాల్ తెలుగు, తమిళ్‌లో సేమ్ మార్కెట్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులొచ్చాయి విశాల్‌కి. వరుసగా ఫ్లాపులొచ్చాయి. 2011లో 'బాలా' డైరెక్షన్‌లో 'వాడు వీడు' తమిళ్‌లో 'అవన్ ఇవన్' అనే సినిమా. ఆర్య గూడా హీరో అందులో. విశాల్, ఆర్య ఇద్దరు కలిసి నటించారు. అందులో విశాల్ ఒక మంచి రోల్ ప్లే చేశాడు. అందులో గూడా విశాల్ యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి 'వాడు వీడు' సినిమాలో. అక్కడి నుంచి విశాల్ కెరీర్ ఊపందుకుంది. అంటే విశాల్ కమర్షియల్ సినిమాలే గాకుండా య యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు గూడా చేస్తాడని చెప్పి 'బాలా' డైరెక్షన్‌లో వచ్చినటువంటి 'వాడు వీడు' సినిమాతో విశాల్ నిరూపించుకున్నాడు. ఎలాంటి పాత్రనైనా చేయగలనని చెప్పి విశాల్ నిరూపించుకున్నాడు. ఆ సినిమా గూడా తమిళనాట మంచి విజయం సాధించింది. తెలుగులోను 'వాడు వీడుగా' రీమేక్ అయ్యి మంచి హిట్ అందుకుంది ఆ సినిమా. ఆ తర్వాత నుంచి విశాల్ మధ్య మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అని మరో బ్యానర్‌ను స్థాపించి 'జీకే ఫిల్మ్ కార్పొరేషన్' గూడా వాళ్ళదే. అది గాకుండా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అని జెప్పి విశాల్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి దానిపైన సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. 'పూజ', 'వీరపాండ్యన్', 'పల్నాడు' తమిళ్‌లో 'పాండియన్' అనే సినిమా వచ్చింది. అది 'పల్నాడు'గా రీమేక్ అయింది. 'పల్నాడు', 'పూజ', 'కథకళి' ఇలా 'తుప్పరివాలన్' తెలుగులో డిటెక్టివ్‌గా వచ్చింది. అంటే ఈ సినిమాలన్నీ విశాల్ తీసుకుంటూ వచ్చాడు. 'తుప్పరివాలన్' ఏదైతే తెలుగు 2017లో తమిళంలో వచ్చింది 'తుప్పరివాలన్' మిస్కిన్ డైరెక్షన్‌లో. తెలుగులో డిటెక్టివ్‌గా రీమేక్ అయింది ఈ సినిమా. ఈ సినిమాతో మళ్ళీ విశాల్ హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి అంతకుముందు సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా యావరేజ్ టాక్ కూడా తెచ్చుకున్నాయి కొన్ని. ఈ డిటెక్టివ్ సినిమాతో మరోసారి విశాల్ సేమ్ తెలుగు, తమిళ్‌లో సేమ్ మార్కెట్‌ను మళ్ళీ మళ్ళీ మార్కెట్‌ను పెంచుకున్నాడు కొంత. పెంచుకున్న ఆ తర్వాత ఏడాది 2018లో వచ్చినటువంటి 'అభిమన్యుడు' సినిమాతో విశాల్ విశాల్ కెరీర్ మళ్ళీ కొంచెం గ్రాఫ్ పెరిగింది. 'అభిమన్యుడు' సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ సమయంలో విశాల్ ఒక ప్రకటన కూడా చేశాడు. 'అభిమన్యుడు' సినిమాకు వచ్చిన లాభాల్లోంచి కొంత, అంటే సినిమా టికెట్‌పై వచ్చిన వాటిలోంచి కొంత రైతులకు సాయం చేస్తా అని. అంటే విశాల్ హ్యుమానిటీ పరంగాను విశాల్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. తమిళనాడులో వర్షాలు పడినప్పుడు గానీ, లేకపోతే విపత్తులు సంభవించినప్పుడు గానీ ఆదుకోవడం అక్కడి నుంచి. అదేవిధంగా విశాల్ నడిగర్ సంఘం మనకు తెలుగులో టాలీవుడ్‌లో ఎలాగైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుందో, తమిళనాడులోను నడిగర్ సంఘం, నటుల సంఘం ఉంటుంది. దానికి 2015 నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. జనరల్ సెక్రటరీగా ఉన్నాడు విశాల్. అదేవిధంగా నడిగర్ సంఘం బిల్డింగ్ గూడా 2, 3 ఏళ్లలో పూర్తి చేస్తానని చెప్తున్నాడు. మొత్తంగా విశాల్ కెరీర్ 20 ఏళ్ల కెరీర్‌లో విశాల్ ఎన్నో హిట్‌లు చూసాడు. అయితే 2018 నుంచి మళ్ళీ ఫ్లాపుల పరంపర కొనసాగింది విశాల్‌ది. 2023 అంటే 2 ఏళ్ల కిందట 'మార్క్ యాంటోనీ' సినిమాతో మళ్ళీ హిట్ అందుకున్నాడు విశాల్. అయితే విశాల్ కెరీర్ గ్రాఫ్ 2000 అంటే 'మార్క్ యాంటోనీ' తర్వాత నుంచి క్రమంగా పడిపోతూ వస్తుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి. అయితే 12 ఏళ్ల కిందట షూటింగ్ చేసుకున్నటువంటి 'మదగజరాజు' సినిమా 12 ఏళ్ల తర్వాత సుందర్ సి డైరెక్షన్‌లో 12 ఏళ్ల కిందట షూటింగ్ చేసుకున్న 'మదగజరాజు' సినిమా 12 ఏళ్ల తర్వాత తమిళనాడులో రిలీజ్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతిలో. అది కొంత హిట్ అందుకుంది. తమిళనాడులో కూడా కలెక్షన్‌లొచ్చాయి. ఆ ఈవెంట్‌లోనే విశాల్ దాదాపు వణుకుతూ కనిపించాడు. 'మదగజరాజు' 6 నెలల కిందట 'మదగజరాజు' సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో విశాల్ ఇలా వణుకుతూ మాట్లాడడం గాని, బాడీ కూడా మొత్తం నీరసించిపోయి ఈ అద్దాలు పెట్టుకొని ఇలా కనిపించాడు. అప్పుడే విశాల్‌కి సంబంధించి రూమర్స్ మొదలయ్యాయి. విశాల్‌కి ఏమైంది? విశాల్ హెల్త్ ఏమైంది? ఇలా అయిపోయాడేంటి విశాల్? 'మార్క్ యాంటోనీ' తర్వాత విశాల్ మళ్ళీ అంటే 2, 3 ఫ్లాపులు వచ్చినప్పుడు కూడా ఈ 'మదగజరాజు' సినిమా హిట్ అయింది. కానీ ఈ మూవీ ప్రమోషన్స్‌లోనే విశాల్ చాలా డిఫరెంట్‌గా కనిపించాడు. చాలా చిక్కిపోయి నీరసంగా వణుకుతూ కనిపించాడు. అక్కడ మాట్లాడింది కూడా చూద్దాం ఒకసారి. మైక్ పట్టుకోవడానికి కూడా విశాల్ వణుకుతూ కనిపిస్తున్నాడు. మైక్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేనంతగా వణుకుతూ అప్పుడే విశాల్ ఆరోగ్యంపై దాదాపు చాలా రూమర్స్ వచ్చాయి. అయితే దీనికి సంబంధించి నటి 'ఖుష్బూ' కూడా క్లారిటీ ఇచ్చింది. విశాల్ డెంగీతో బాధపడ్డాడని కొంతకాలం పాటు. అందుకనే ఆ డెంగీ నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకే ఆ వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ కారణంగా
అలా చిక్కిపోయాడు, అలా వణుకుతూ కనిపించాడని ఈ సినిమాకి సంబంధించి సెలబ్రేషన్స్‌లో గూడా మళ్ళీ విశాల్ యాక్టివ్‌గా పాల్గొన్నాడు. ఇది 'మదగజరాజు' సంబంధించి మూవీ హిట్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ యాంటోనీ ఆ సినిమాకు, హీరోయిన్ అంజలి, డైరెక్టర్ సుందర్ సి. అంటే ఈ సినిమాకి సంబంధించి సెలబ్రేషన్స్, సక్సెస్ సెలబ్రేషన్‌లో గూడా విశాల్ యాక్టివ్‌గా పాల్గొన్న తర్వాత జెప్పాడు. నా చెయ్యి ఇప్పుడు వణకట్లేదు. నేను బాగానే ఉన్నాను. అప్పుడు ఫీవర్ కారణంగా అలా అయిందని చెప్పుకొచ్చాడు విశాల్. కానీ మళ్ళీ 6 నెలల తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత విశాల్ ఏదైతే మే 11న జరిగిన కార్యక్రమం ఉందో, విశాల్ ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన కార్యక్రమం మిస్ కూవాగం 2025 అంటే ట్రాన్స్‌జెండర్‌లకు సంబంధించి పోటీలవి. వాటికి సంబంధించిన ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విశాల్ వేదికపై ఉండగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోగానే అక్కడ నిర్వాహకులు విశాల్‌కి ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు హెల్త్ చెకప్ చేశారు. విశాల్ నీరసంగా ఉన్నాడని చెప్పారు. తర్వాత 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత విశాల్ టీమ్ రెస్పాండ్ అయింది. అంతకుముందు రోజు ఏమి తినకపోవడం వల్లే. విశాల్ మళ్ళీ ఇక్కడ 6 నెలల తర్వాత విశాల్ ఫేస్‌లో గూడా తెలిసిపోతుంది. విశాల్ అంటే ఆరోగ్యం బాగా లేదు అని తెలిసిపోతుంది. విశాల్‌కి సంబంధించి అంటే 47 ఏళ్ళు విశాల్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు విశాల్ ఇంతవరకు. 47 ఏళ్ళు గతంలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ 'అనీషా రెడ్డి'తో 2022లో ఎంగేజ్‌మెంట్ అయినా గాని అది పెళ్లి వరకు వెళ్ళలేదు. మధ్యలోనే బ్రేకప్ అయింది. గతంలో స్టార్ హీరోయిన్ 'త్రిష', 'వరలక్ష్మి శరత్ కుమార్'తో గూడా 'లక్ష్మీ మీనన్' వీళ్ళతో విశాల్ లవ్ అఫైర్ నడిపినట్లుగా వార్తలు వచ్చాయి గాని అవన్నీ రూమర్సే. లేటెస్ట్‌గా అభినయ 'శంభో శివ శంభో'తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన అభినయతో గూడా విశాల్ లవ్‌లో ఉన్నాడని చెప్పి గూడా వార్తలు వచ్చాయి. కానీ అభినయ ఏప్రిల్ 16న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. దీంతో ఈ రూమర్స్ గూడా చిక్కుపడింది. అయితే మొత్తంగా విశాల్ లవ్ అఫైర్ కారణంగానే విశాల్ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ గూడా వార్తలు వచ్చాయి. అవన్నీ గూడా గాదని జెప్పి విశాల్ టీమ్ రెస్పాండ్ అయ్యి కేవలం అంతకు ముందు రోజు ఆయన హెల్త్ బాలేని కారణంగానే అంటే ఎటువంటి ఆహారం తీసుకోలేదు. అందుకనే విశాల్ ఇలా నీరసంగా ఉన్నాడని జెప్పి, కళ్ళు తిరిగి పడిపోయాడని జెప్పి విశాల్ టీమ్ రెస్పాండ్ అయింది. అయితే మొత్తంగా అయితే విశాల్ నడిగర్ సంఘం బిల్డింగ్ ఏదైతే తమిళ నటుల సంఘం ఉందో దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఆ సంఘం బిల్డింగ్ గూడా పూర్తి చేస్తాను 2, 3 నెలల్లో అంటున్నాడు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్లుగా ఉన్నాడు. 10 ఏళ్లుగా విశాలే ఉంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఒత్తిడి ఏమైనా ఉందా? దానికి సంబంధించి అని గూడా తెలియాల్సింది. మొత్తంగా విశాల్ 20 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 20 ఏళ్ల పాటు తెలుగు, తమిళ్‌లో సేమ్ మార్కెట్‌ను సంపాదించుకొని 20 ఏళ్ల పాటు కెరీర్‌ని కొనసాగించిన విశాల్ ఆరోగ్యం మాత్రం మొత్తంగా క్షీణిస్తోందంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విశాల్ ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్స్ లేవు గానీ అతని ఆరోగ్యంపై ఏదో నిజాన్ని దాస్తున్నారని చెప్తున్నారు. అయితే మొత్తం రీసెంట్‌గా 3 వారాల కిందట వి వి విశాల్ తమిళ హీరో 'సూర్య' ఫాదర్ గూడా కౌంటర్ ఇచ్చారు. తమిళ్‌లో మొదటి సిక్స్ ప్యాక్ తయారు చేసింది అంటే మొదటి సిక్స్ ప్యాక్ చేసింది 'సూర్యనే' అని చెప్పి హీరో 'సూర్య' తండ్రి 'శివకుమార్' కామెంట్స్ చేశాడు రెట్రో మూవీ ప్రమోషన్ సందర్భంగా. అయితే ఆ కామెంట్స్ కౌంటర్ గూడా ఇచ్చాడు విశాల్. అసలు తమిళ్‌లో మొదటి సిక్స్ ప్యాక్ చేసిన హీరో 'ధనుష్' అని, ఆ తర్వాత 'సెల్యూట్' సినిమాలో నేనే చేశానని చెప్పి ఇవన్నీ మీరు మర్చిపోయి ఉంటారని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. 3 వారాల కిందట కౌంటర్ ఇచ్చేలా బాగున్నటువంటి వ్యక్తి సడెన్‌గా మే 11న ఆదివారం జరిగినటువంటి ఓ ప్రోగ్రామ్‌కి వెళ్లి అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటనేది అభిమానులను ఇందులో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే నిజంగానే విశాల్ ఆరోగ్యం క్షీణిస్తోందా? అంటే గతంలో చెప్పినట్టుగా 6 నెలల కిందట చెప్పినట్టుగా డెంగీ ఫీవర్ కారణంగా అస్వస్థతకు గురై అది అబద్ధమా? నిజంగానే విశాల్‌ను ఏదైనా డిసీజ్‌తో ఆయన బాధపడుతున్నారా అని చెప్పి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా అయితే విశాల్ టీమ్ దీనిపై స్పందించాల్సి ఉంది. థాంక్ యూ.